కేవైసీఎస్ ఎల్బీ నగర్ అధ్యక్షులు కాళిన మల్లేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై కుర్మా, జై కుర్మా, జై కేవైసీఎస్, జై కేవైసీఎస్. ఈరోజు తెలంగాణ దొడ్డి కొమరయ్య కుర్మా ఆత్మీయ గౌరవ భవనం సాక్షిగా మేము ఇక్కడికి రావడం, ఈ ప్లేస్కి రావడం కారణానికి ఏంటంటే, మా ఏదైతే ఆత్మ భవనం ఉందో అది ఓన్లీ విద్యార్థుల కోసం కేటాయించిన ఆత్మ భవనాన్ని ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలకు కట్టబెట్టడం అనేది మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా మాకు ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ మమ్మల్ని ఎదగకుండా చేసి నిర్దాక్షిణ్యంగా మా జీవితాలను పనంగా పెడుతున్న మా యజ్ఞ మల్లేశం గారికి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకయ్యా మా వెంబడి పడుతున్నావు? నువ్వు నీకు ఇంతవరకు సంపాదించుకున్న ఆస్తులు సరిపోవా? ఇంకా కూడా మమ్మల్ని అడుగు దొక్కాలని ఎందుకు చూస్తున్నావు? ఈ వేదిక ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఈ భవనం ద్వారా ఇలా 250 మంది ఇక్కడ మంచి హాస్టల్ కట్టిరు, అక్కడ విద్యార్థులకు కేటాయించాల్సిన అవసరం ఉంది. దాన్ని మీరు తప్పుదోవ పట్టించి ఇలా తల్లిదండ్రులకు ఎంతో ఆర్థిక వెసులుబాటు దొరుకుతుంది. ఇక్కడ చుట్టుపక్కల ఎన్నో కాలేజీలు ఉన్నాయి, పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి, సిబిఐటి, ఎన్జిఐటి, మంచి వాసవి కాలేజీలు ఉన్నాయి. అక్కడ మా కుర్మ విద్యార్థులు ఎంతోమంది చదువుకుంటున్నారు. వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి ఇక్కడ దగ్గరలో ఉన్నందుకు వసతులు కల్పిస్తామని ఎంతో సంతోషపడ్డారు మీరు ఓపెన్ చేసినప్పుడు. కానీ ఇవాళ వాళ్ళ జీవితాలని, వాళ్ళ భవిష్యత్తులను మీరు తుంగల్లో దొక్కుతున్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు గట్టిగా నొక్కానించి అడుగుతూ ఉన్నాం. మీరు ఎక్కడో ఏసీ రూమ్లలో వండుకుంటే మీకు తెలియదు పేద విద్యార్థులు ఇలా ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఆర్థికంగా ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి ఇవాళ హైదరాబాద్కి వచ్చి చదువుకోవాలంటే వారికి వసతులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, నానా ఇబ్బందులు పడుతున్నారు. అందరూ మీలా ఉన్నోళ్ళు కాదు, మేము చాలా అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళం, బీసీ కులాలను, గొర్రెల కాపర్ల కులాల నుంచి వచ్చిన వాళ్ళము. మాకు ఇట్లాంటి వసతులు కల్పిస్తే గవర్నమెంట్ అయితే పెద్దలు కేసీఆర్ గారు మాకు 10 ఎకరాల భూమి కేటాయించి ఇలా చక్కగా బిల్డింగ్ కట్టించారు. ఎంత బాగుందో చూడండి మీరు ఒకసారి. ఇందులో 250 మంది విద్యార్థులు, 2 ఫ్లోర్లలో కలిసి 250 మంది విద్యార్థులు అవకాశం ఉంది. వారికి వసతులు కల్పించి వెంటనే ఈ భవనాన్ని మన కుర్మ హాస్టల్కే ఉపయోగించాలని గట్టిగా మేము చెప్తున్నాం. లేకపోతే మీరు ఇరకుండా మీ మంకు మీరే కొత్త మటుకు మేము రాబోయే రోజులలో మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాం. మేము మొత్తం మా విద్యార్థులను జేఏసీ ఏర్పాటు చేసుకొని మా కుల ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో 1,00,000 గొర్రెలు ఇక్కడనే దింపుతాం, ఇక్కడనే మేము కాపలాగా ఉంటాం. 1,00,000 గొర్రెలు కాకపోతే ఎన్నో తీసుకో, ఇంకా 2 లక్షలైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మాకు అన్నిటికీ గొర్రెలతోనే మేము వ్యాపారం చేసుకుంటాం, గొర్రెల మీదనే జీవనాధారం. కాబట్టి అదే గొర్రెలు తీసుకొచ్చి మీరు ఎక్కడ కూడా తిరగకుండా మేము చేస్తామని హెచ్చరిస్తున్నాం. అలాగే మేము ఒక కుర్మ కమ్యూనిటీ అంటే నిజాయితీ పనులని మీరే ఎన్నోసార్లు చెప్తా పోతా ఉన్నారు. ఆ నిజాయితీ కాదు, మమ్మల్ని రగిలిసిస్తే నిప్పు రవలమవుతామని చెప్పి నేను ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నా. ఇంకోటి చెప్పదలుచుకున్నా, ఇవాళ మీరు దొడ్డి కొమరయ్య అంటే ఆ రోజులలో తెలంగాణ భగత్ సింగ్ ఎంత గొప్పగా పోరాడిండు. పెద్ద పెద్ద గడీలు ఉన్న రజాకారులు ఏం చేయలేకపోయారు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళం కూడా మీరు దొడ్డి కొమరయ్యలు తయారవుతామని ఈ వేదిక ద్వారా నేను హెచ్చరిస్తా ఉన్నా. దొడ్డి కొమరయ్య తయారవుతాం, మిమ్మల్ని ఎక్కడ తిరగనీయం. మీ భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు ఎంతో ఉంది. మీరు రాజకీయంగా ఎదుగుతారంటే మీ యొక్క భుజాన్ని వేసుకొని తిరిగినాం మేము. కానీ ఇవాళ మాకే తొత్తులుగా మమ్మల్ని మీరు లోపల అనగదొక్కాలని చూస్తున్నారు. మీ ఖబర్దార్ చెప్తున్నా నేను. ఎక్కడ నారాయణ, ఎవడా నారాయణ? మీ చుట్టమా, మీ బంధువా? ఇక్కడ మేము మిమ్మల్ని నమ్ముకొని 40 లక్షల కుర్మలు మేము జీవనాధారంతో బతున్నాం. మిమ్మల్ని ఆశ మా దాంట్లో 2-3 లీడర్లు ఎదుగుతారు, సంతోషిస్తున్నాం. ఇంకా మీరు మాలాంటి వాళ్ళు ఎంతోమంది కుర్మల బిడ్డల్ని మీరు పైకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇవాళ మమ్మల్ని ఆదిల్లోనే మమ్మల్ని అంతమందించాలని చూస్తున్నారు. బిడ్డ యజ్ఞ మల్లేశం గారు, నిజంగా చెప్తున్నాం, మేము తలుచుకుంటే ఉత్పాలు ఆరంపడి వెనకట సంఘాలు ఏర్పడే దొడ్డి కొమరయ్య హయాంలో అట్లనే ఇవాళ మేము కూడా అన్ని సంఘాలుగా సంఘటితం అవుతాం. మిమ్మల్ని మటుకు ఊరుకునేది లేదు. నీ ఇంటిని ముట్టడిస్తాం, నీ ఆస్తుల కల్లా నీ ఆస్తులలో ఇవ్వండి. ఇలాంటి చేసే కార్యక్రమాలు తొత్తులుగా మారిన నారాయణ సంస్థకే కానీ ఇంకేమన్నా కానీ రాబోయే రోజులలో నీ ఆస్తులలో నువ్వు కట్టి ఇవాళ బిల్డింగ్లు కట్టి ఇచ్చేసి నీకు డబ్బులుంటే. కానీ ఈరోజు మాకు ఇచ్చిన భూమిని నువ్వు ఎట్లా కబ్జా చేస్తావు? ఎవడాడు మా దాంట్లోకి వచ్చి కబ్జా చేయడానికి? నారాయణ సింధూర్ అంటే ఆమె ఎవరు? మా కులంలో పెట్టిందా? మా కులపోని పెట్టిందా ఆమె? మా భూమిలోకి ఎట్లా వచ్చి అడుగు పెడతాను? మేము గట్టిగా అడుగుతా ఉన్నాం. నీకు సమాధానం చెప్పకపోతే లీగల్గా మేము ముందుకు పోతాం. హైకోర్టు నుంచి కానీ ఇంకా ఏదైనా సరే మా ప్రాణాలు పోయినా సరే పోరాడతాం సిద్ధమే తప్ప వెనకడు చేసేదే లేదని ఈ గట్టిగా నేను చెప్తా ఉన్నాను.
ఇంకా మేము కార్యాచరణ ప్రకటించుకుంటాం. ప్రతిదీ కూడా ఏది కూడా మిమ్మల్ని తిరగనీయం తెలంగాణ వ్యాప్తంగా కూడా అని గట్టిగా మేము చెప్పదలుచుకున్నాం. ఇంకా కూడా మీరు మానుకొని వెంటనే మీరు లీజులు రద్దు చేసుకొని యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. లేకపోతే మటుకు మేము గట్టిగా సమాధానం చెప్పడానికి సిద్ధమైనాం, ఊరుకునేది లేదు. మేము అన్ని మా కుటుంబాలలో ఉన్న సంఘాలలో ఉన్న అందరం ఏకమవుతాం. మేము ఒక జేఏసీ ఏర్పడి మిమ్మల్ని మాత్రం తిరగనీయకుండా చేస్తాం, కాపాడుకుంటాం. మా తెలంగాణ దొడ్డి కొమరయ్య ఆత్మ ఘోషిస్తుంది. ఇవాళ ఆత్మ భవనాన్ని ఆత్మ ఘోషించేలాగా చేస్తున్నారు మీరు. అలాంటివి ఏమైనా ఉంటే మానుకొని మమ్మల్ని మీరు పైకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఊరుకోమని గట్టిగా హెచ్చరిస్తా ఉన్నాం. జై కుర్మా, జై కుర్మా, జై జై కుర్మా. జై కుర్మా.